శ్రేయా ఘోషల్. ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆమె అద్భుతమైన గాత్రం, ఒక సూపర్ స్టార్. కాని ఆమె కథ కేవలం కీర్తికి మాత్రమే పరిమితమా? కాదు. ఈరోజు మనం ఆమె కెరియర్ గురించి మాత్రమే కాదు, ఆమె కళకు, ఆమె జీవితానికి పెట్టుకున్న కొన్ని నియమాల గురించి, ఆమె ఫిలాసఫీ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆమె స్వయంగా ఏమంటున్నారో, నేను ఎప్పుడూ స్టార్డమ్ను వెంబడించలేదు, అది నాకు అంత విలువైనది కాదు అని. ఆలోచించండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ ఐకాన్స్లో ఒకరు ఇలా అంటున్నారంటే దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కీర్తి కంటే కూడా సూత్రాలే ముఖ్యం అని చెప్పే కథ. సరే, మరి ఈ ప్రయాణం అసలెలా మొదలైంది చూద్దాం. శ్రేయా ఘోషల్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అది పుట్టుకతో వచ్చింది. కాని ఆమె స్టార్డమ్ మాత్రం అనుకోకుండా వచ్చింది కాదు. దాని వెనుక చాలా పెద్ద ప్రయాణముంది. క్రమశిక్షణ, ఎన్నో త్యాగాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె కుటుంబం ఆమె మీద పెట్టుకున్న అచంచలమైన నమ్మకం, ఇవన్నీ కలిస్తేనే శ్రేయా ఘోషల్. ఆమె బాల్యం గురించి కొన్ని విషయాలు తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కేవలం 4 ఏళ్ల వయసులోనే మొదటిసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. కొంచెం పెద్దయ్యాక, అంటే టీనేజ్లో, వారానికి 1 గంట మ్యూజిక్ క్లాస్ కోసం పక్కనే ఉన్న నగరానికి బస్సులో ప్రయాణించేవారు, ప్రతి వారం. ఆ తర్వాత సరిగమ రియాలిటీ షోలో కనిపించడం ఆమె కెరియర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ షో తర్వాత ఆమెకు మంచి అవకాశాలు రావాలని వాళ్ల కుటుంబం మొత్తం ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఆ రియాలిటీ షోలో ఒక ఎపిసోడుందనమాట. అందులో విజేతను ప్రేక్షకులు పంపిన ఉత్తరాల ద్వారా నిర్ణయిస్తారు. మరి శ్రేయా ఘోషల్కు ఎన్ని ఉత్తరాలొచ్చాయో తెలుసా? ఏకంగా 90,000, అన్నీ కూడా చేతితో రాసినవి. ఇది కేవలం మద్దతు అని చెప్పలేం. దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులతో ఆమెకేర్పడే ఒక ఎమోషనల్ కనెక్షన్కి ఇదొక నిదర్శనం. సరే, షోతో పాపులారిటీ వచ్చింది. కాని ఆమెకు ఇండస్ట్రీలో బిగ్ బ్రేక్ ఎలా వచ్చింది? అదేదో పక్కా ప్లాన్తో జరిగిన లాంచ్ కాదు, నమ్మశక్యం కాని కొన్ని యాదృచ్ఛిక సంఘటనల వల్ల జరిగింది. వింటే ఆశ్చర్యపోతారు. కథ ఇక్కడ మొదలవుతుంది. ఫేమస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వాళ్ళ అమ్మగారు ఒకరోజు టీవీ చూస్తున్నారు. అప్పుడు సరిగమా షోలో ఈ అమ్మాయిని చూశారు. ఆమె పాట విని వెంటనే తన కొడుక్కి ఫోన్ చేసి, ఒక అమ్మాయి పాడుతోంది, తప్పకుండా చూడు అని చెప్పారు. భన్సాలీకి కూడా ఆసక్తి కలిగింది. కాని ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక అమ్మాయి, ఆమె పేరు షతో మొదలవుతుంది, అంతే. ఆలోచించండి, అప్పట్లో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, కేవలం ల్యాండ్లైన్ ఫోన్లున్న రోజుల్లో ఇంత చిన్న క్లూతో ఒకరిని వెతకడం ఇంత కష్టమో? ఎలాగో కష్టపడి ఆమెను వెతికి ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్లో శ్రేయా పాడటానికి ఒక పాట ఎంచుకుంది. ఇక్కడ అస్సలు మ్యాజిక్ జరిగింది. ఏంటంటే, భన్సాలీ గత 2 రోజులుగా ఒకే ఒక్క పాటను పదే పదే వింటున్నారు. అదొక రేర్ ట్రాక్. కరెక్ట్గా శ్రేయా ఘోషల్ ఆడిషన్లో పాడింది కూడా అదే పాట. ఇకంతే. భన్సాలీకి ఇది కేవలం యాదృచ్ఛికంలా అనిపించలేదు, ఇదొక సంకేతం, విధి నిర్ణయించింది అనిపించింది. ఆ క్షణంలోనే డిసైడ్ అయిపోయారు, ఈ అమ్మాయే నా సినిమాకి పాడాలి అని. దేవదాసులో శ్రేయా ప్రయాణం అలా మొదలైంది. దేవదాస్ తర్వాత ఆమెకు తిరుగులేదు. కాని ఆ విజయం ఆమెను మార్చలేదు, కీర్తి వెంట పరుగెట్టేలా చెయ్యలేదు. పైగా ఆమె తనకంటూ పెట్టుకున్న కొన్ని వ్యక్తిగత, కళాత్మక సూత్రాల విషయంలో మరింత స్ట్రిక్ట్గా మారారు. దీన్నే మనం శ్రేయా ఘోషల్ ఆర్టిస్టిక్ కోడ్ అనొచ్చు. ఏంటవి? సింపుల్గా చెప్పాలంటే, 1 స్టార్డమ్ వెంట పడకూడదు. 2 లిప్సింగ్ చేసి మోసం చేయడం కంటే నిజాయితీగా పాడటానికే ప్రాధాన్యత ఇవ్వాలి. 3 స్వీయ విమర్శ, అంటే మనల్ని మనం విమర్శించుకోవడం అనేది మనల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. 4 ఇదే నా బెస్ట్ వర్క్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇదంతా చూస్తే ఆమెకు సెలబ్రిటీ హోదా కన్నా ఒక ఆర్టిస్ట్గా తన పట్ల తనకుండే నిజాయితీనే ఎక్కువ ముఖ్యమనిపిస్తుంది. ముఖ్యంగా కచేరీల్లో లిప్సింగ్ చేసే ఆర్టిస్టుల మీద ఆమె చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. ఆమె దృష్టిలో అది ఒక సోమరితనం, కళను, టికెట్ కొని వచ్చిన ప్రేక్షకులను అవమానించడమే అని ఆమె గట్టిగా నమ్ముతారు. సరే, ఇలాంటి బలమైన సూత్రాలు ఉండటం చాలా మంచిది. కాని కమర్షియల్ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే, ఇంకా చెప్పాలంటే తరచుగా పితృస్వామ్య ధోరణులు కనిపించే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇలాంటి సూత్రాలతో నెగ్గుకు రావటం అంత సులభమా? ఈ ప్రశ్నకు సమాధానం ఆమె ఇండస్ట్రీపై చేసే విమర్శల్లోనే దొరుకుతుంది. ప్రస్తుత పరిశ్రమలో పెరుగుతున్న అసమతుల్యత, కొన్ని సమస్యాత్మక ట్రెండ్స్ గురించి ఆమె చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు.
ఆమె ఒక ఆసక్తికరమైన పోయికను మన ముందుంచుతారు. ఒకవైపు గ్లోబల్ మ్యూజిక్ సీన్ చూస్తే టేలర్ స్విఫ్ట్, బియాన్స్ వంటి మహిళా ఐకాన్స్ మొత్తం ఎకానమీనే డ్రైవ్ చేస్తున్నారు. వాళ్లే అక్కడ డామినెంట్ ఫోర్సెస్. కానీ మన ఇండియన్ మ్యూజిక్ సీన్ చూస్తే పరిస్థితి చాలా భిన్నం. ఇక్కడ ఇప్పటికీ పురుషుల ఆధిపత్యమే ఎక్కువ. కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్ అయిన మహిళా హెడ్లైనర్స్ చాలా తక్కువ. ఈ ఆధిపత్యానికి ఆమె ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ప్రస్తుతం పాపులర్ అవుతున్న చాలా పాటల్లో ఒకే థీమ్ రిపీట్ అవుతోందని ఆమె అంటారు. అదే గాడి బంగ్లా లడ్కీ, అంటే కారు బంగ్లా అమ్మాయి. ఈ పురుష కేంద్రీకృత ఫ్లెక్స్ కల్చరే కమర్షియల్ మ్యూజిక్ను శాసిస్తోందని ఆమె అభిప్రాయం. ఇవి కేవలం మాటలు కాదు, చేతల్లో కూడా చూపిస్తారు. మహిళలను కించపరిచేలా, వస్తువులుగా చూపించేలా ఉన్నాయని భావించిన పాటలను ఆమె తిరస్కరించారు. అవి తర్వాత ఎంత పెద్ద హిట్టైనా సరే ఆమె తన సూత్రాలకు కట్టుబడే ఉన్నారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇండస్ట్రీలో ఇలాంటి సూత్రాలతో నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ బలం, ఆ స్పష్టత ఆమెకు ఎక్కడ్నుంచొస్తుంది? ఈ ప్రశ్నకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే: తన కుటుంబం. ఆమె ఎంత అందంగా చెప్తారంటే, శ్రేయా ఘోషలంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక 5.5 మందితో కూడిన కుటుంబం అని. అంటే ఆమె కెరీర్ అనేది కేవలం తనొక్కరి ప్రయాణం కాదు, అది వాళ్ళ అమ్మ, నాన్న, భర్త, ఇంకా ఇప్పుడు వాళ్ళ బాబు, వీళ్లందరి సపోర్ట్తో నడిచే ఒక ఫ్యామిలీ వెంచర్ అన్నమాట. ముఖ్యంగా తల్లి అయిన తర్వాత తన జీవితంలోకి ఒక కొత్త స్పష్టత వచ్చిందని అంటారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తీవ్రమైన మేధస్సు వచ్చిందట. అంటే ఏది తన సమయానికి, తన శక్తికి విలువైనదో, ఏది కాదో వెంటనే నిర్ణయించుకునే సామర్థ్యం వచ్చిందట. అన్నింటికన్నా తన కొడుక్కే మొదటి ప్రాధాన్యత ఇస్తూ తన సమయాన్ని, తన ఎంపికలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఈ రోజుల్లో మ్యూజిక్ ఇండస్ట్రీ అంటేనే చాట్ బస్టర్స్, వ్యూస్, సోషల్ మీడియా హడావిడి. ఇంత గందరగోళంలో అసలైన విజయమంటే ఏంటి? శ్రేయా ఘోషల్ కథను చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజమైన విజయమనేది చాట్లోనో, కీర్తిలోనో ఉండదు. అది మన మనస్సాక్షికి, మన కళకు నిజాయితీగా ఉండటంలోనే ఉంటుంది.